నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన మావోయిస్టుల వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఒడిశాలో జరిగిన ఒక కీలకమైన అరెస్టుపై అందరి దృష్టి నెలకొంది. కుంజం హిడ్మా అలియాస్ మోహన్ అనే మావోయిస్ట్ నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టులకు సంబంధించిన అనేక దాడుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ అరెస్టుతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు అంటున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అసలు ఆట ఇంకా ముగియలేదు. ఎందుకంటే దండకారణ్యంపై పట్టున్న ఎన్నో ఏళ్లుగా భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అసలైన మద్వి హిడ్మా మాత్రం ఇంకా దొరకలేదు. మరి ఈ అరెస్టుతో మావోయిస్టులకు ఎంత నష్టం జరిగింది? అసలు మద్వి హిడ్మా ఎవరు? ఎందుకు మద్వి హిడ్మా ఇంకా పట్టుబడటం లేదు? వాచ్ దిస్ స్టోరీ. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది మావోయిస్టుల కోటను కదిలించిన అరెస్ట్. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు ఒక పెద్ద విజయంగానే చెప్పుకోవాలి. కుంజం హిడ్మా అలియాస్ మోహన్ అనే మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యుడిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్గుడ అటవీ ప్రాంతంలో డీవీఎఫ్ బలగాలు చాకచక్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మావోయిస్టులు కాల్పులు జరిపినా పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన కుంజం హిడ్మా వద్ద AK-47 రైఫిల్తో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండి సామాగ్రి దొరకడం చూస్తుంటే అతని పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇతను మావోయిస్ట్ అగ్రనేత సురేష్కు కీలక అనుచరుడు అని, సురేష్ను ఒడిశా నుంచి ఏపీకి తరలించే పథకంలో భాగమని పోలీసులు చెబుతున్నారు. 14 ఏళ్ల వయసులో మావోయిస్టులో చేరిన కుంజం బాల్ సంఘం నుంచి ఏరియా కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అనేక ఎన్కౌంటర్లలో పాల్గొని ఒడిశా, ఏపీ, ఛత్తీస్గఢ్లలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఈ అరెస్టుతో మావోయిస్టు ఉద్యమానికి పెద్దగా నష్టం జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ దండకారణ్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి నాయకత్వం వహిస్తున్న మద్వి హిడ్మా మాత్రం ఇంకా దొరకలేదు. ఇతనే అసలు మావోయిస్టు మిలిటరీ చీఫ్. కుంజం హిడ్మా కేవలం ఒక చిన్న స్థాయిలో ఉన్నాడని, అసలైన మద్వి హిడ్మాకు ఈ కుంజంకు ఎటువంటి సంబంధం లేదని కొందరు అంటున్నారు. మద్వి హిడ్మాను పట్టుకునేంత వరకు మావోయిస్టు కార్యకలాపాలు ఆగవని, ఇది కేవలం ఒక చిన్న ముక్కను పట్టుకోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ అరెస్టు ఒక విజయమే అయినా భద్రతా బలగాలకు ఇంకా చాలా పని ఉంది. ఎన్నో దాడులకు సూత్రధారి, పాత్రధారి అయిన మద్వి హిడ్మాను పట్టుకోవడం అనేది ఒక పెద్ద సవాలే. ఆయన పట్టుబడేంత వరకు మావోయిస్టుల అరాచకాలు పూర్తిగా ఆగే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ అరెస్టుతో దండకారణ్యంపై పోలీసులు మరింత పట్టు సాధిస్తారా? భవిష్యత్తులో మద్వి హిడ్మాను పట్టుకునే ఆపరేషన్లు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.